Unsure of your dream, study abroad destination, clear your doubts. Videsh Consult. Call 9676502888. They're all Parents. happy. My parents, of course, very proud of me. I mean, from the time నేను ఈ హాస్పిటల్ చేసినప్పటి నుంచి ఇట్ హెస్ ఆల్వేస్ బీన్ మై ఓన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనమాట. ఎందుకంటే ముందు వచ్చి మా ఫాదర్ హియర్స్ 35 years he was in అపోలో హాస్పిటల్. నేను 6 monthsలో ఐ కుడెంట్ వర్క్ ఇన్ దట్ ప్లేస్. ఎందుకంటే ఏంటంటే పేషెంట్స్ వచ్చి అక్కడ వాళ్ళ మెయిన్ ఫోకస్ పేషెంట్స్ కాదు, హౌ టు మేక్ మోర్ మనీ అందా ఉన్నారు. ఐ మీన్ నాట్ ఓన్లీ ఎనీ హాస్పిటల్, ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ దే హ్యావ్ ద సేమ్ అప్రోచ్. ఎందుకంటే దట్ ఈస్ హౌ బిజినెస్ రన్స్. బట్ అట్లా ఉన్నప్పుడు వీ కెనాట్ డూ అవర్ జస్టిస్, వీ కెనాట్ గివ్ అవర్ 100% టు ద పేషెంట్స్. సో ఐ డిసైడెడ్ ఐ వాంట్ టు డూ మై సెల్ఫ్ ఇన్ ద వే హౌ మై బాస్ డాక్టర్ రాకేష్ సిన్హా హ్యాస్ డన్. సో అదే నేను ఆ సేమ్ కాన్సెప్ట్ బాంబేలో నుంచి తీసి ఐ పుట్ ఇట్ ఓవర్ హియర్ ఇన్ చెన్నై అనమాట. ఇండిగో విమెన్స్ సెంటర్. ఇండిగో పేరు ఎందుకు పెట్టారు, ఎలా? ఇండిగో ఇస్ అ వెరీ ఫేమస్ ఎయిర్లైన్ కదా. సో ఎవరైనా ఇండిగోకి సర్చ్ చేసినప్పుడు నా హాస్పిటల్ ఇట్ హ్యాస్ పాజిటివ్ అండ్ నెగటివ్ ఎఫెక్ట్స్ కూడా అనుకోండి. ఎందుకంటే నెగటివ్ ఎఫెక్ట్స్ వచ్చి మై ఫ్లైట్ గాట్ డిలేడ్ అని చెప్పి ఒకసారి మనకి రివ్యూ వస్తుంది. సో both ways it's good for us. Sometimes good, sometimes bad. Maybe అలా విమెన్స్ సెంటర్ అనేది కూడా చూడకుండా దే మెయిల్. yes people are angry people are always there కదా. ఏమి చూడకుండా ఏమి తెలియకుండా they'll just keyboard అంతే they rush to give a review. Where is father working now? అంటే మీతోనే ఉన్నారా ఇప్పుడు? ఫాదర్ కూడా ఆఫ్టర్ he was working for 35 years అపోలోలో. ఫస్ట్ ఇయర్ వచ్చి he was not working with us. I started off little by little. Slowly he saw the advantage of the patients what they are getting. He moved out over here. And మీ వైఫ్ కూడా ఇక్కడే ఉన్నారు? మా వైఫ్ కూడా రేడియాలజిస్ట్. వాళ్ళ స్కాన్స్ అంతా చేసేది మా వైఫ్ దా. సో ఎంటైర్ ఫ్యామిలీ ఉంది ఇక్కడే? yes everyone is here under one roof. అండ్ ఈ కోఆర్డినేషన్ అనేది ఎలా చేస్తుంటారు? నాన్నగారు ఉన్నారు, మీరున్నారు, మీ వైఫ్ ఉన్నారు ఇందులోనే. అంటే లైక్ వర్క్ ప్రెషర్, ఆ వర్క్ లోడ్ కోఆర్డినేషన్ ఎలా చేసుకుంటూ ఉంటారు? సో మనకు వచ్చి వి స్ప్లిట్ ద వర్క్ అమంగ్స్ట్ ఈచ్ అదర్ అనమాట. సో ఇట్ బికమ్స్ వెరీ కామ్ అండ్ ఈజీ. సో మా స్పెషాలిటీ మడిగే, సో నేను వచ్చి మెయిన్గా ఈ ఫర్టిలిటీ ఎన్హాన్సింగ్ ప్రొసీజర్స్ చూసుకుంటాను. ఫాదర్ వచ్చి హీ హెస్ బీన్ డూయింగ్ దిస్ ఫర్ 35 years. సో అంత మన ఐవీఎఫ్ కానీ ఇక్సీ పేషెంట్స్ కావాలంటే వాళ్ళు సార్ని చూస్తారు. మా వైఫ్ వచ్చి అంత స్కాన్స్ అనేది షీ విల్ టేక్ కేర్. సో అట్లా వచ్చి వీ హ్యావ్ బీన్ రన్నింగ్ దిస్ హాస్పిటల్ అండ్ వెరీ వెల్ ఇట్ హెస్ బీన్ డూయింగ్ సో వెల్ సో ఫార్. అండ్ అబౌట్ కిడ్స్, మీ ఫ్యామిలీ? మాకు వచ్చి 2 daughters అండి. one is 10 years old, the other is 4. ఏం పేర్లు పెట్టారు వాళ్ళకి? సన్విక్ష అండ్ సమన్వి. ఓ, ఈ పేర్లు ఎవరు సెలెక్ట్ చేశారు? మై సెల్ఫ్, నేనే పేరు సెలెక్ట్ చేశాను. అందరికి ఇలా ఎస్ 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 ఏంటలా? అది తాతగారికి వచ్చి అందరూ ఎస్ లో ఉండాలని ఆయన ఇదే అనమాట. సో వీఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇట్ గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, సో ఈ సెంటిమెంట్ అనేది చాలా వర్కౌట్ అవుతుంది. అందరికి అలాగే పెట్టుకున్నారు? అందరూ ఫ్యామిలీలో అన్ని చోట్ల కజిన్స్ వాళ్ళందరూ ఎస్. శోభన్ బాబు గారికి ఇలా ఎస్ సెంటిమెంట్ ఉందా? బిగ్ ఎస్ సెంటిమెంట్. ఎస్. అవునా? సో మీకంటే పేరు తనే సెలెక్ట్ చేస్తూ ఉంటారు. అందరికి కూడా తను అలాగే సజెస్ట్ చేశారా? yes mostly he has only suggested the names for all the grandchildren. ఓకే. సో హౌ ఆయన అప్పుడు ఆ టైంలో మీతో ఎలా ఉండేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు? మీరు హౌ ఓల్డ్ వర్ యూ దట్ టైం? అంటే when he passed away I was doing my 11th 12th standard అనమాట. లాంగ్ టైం బ్యాక్. అప్పటికి మీరు ఇంకా ఈ ఎంసెట్ ఇవి రాసి ఇంకా అందులోకి రాలేదు? ఇంకా రాలేదండి అప్పుడు. yes no I was very young when he passed away. యా, బట్ ఆయన ఇప్పటికీ కూడా ఉండుంటే హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. షుడ్ బి క్వైట్ హ్యాపీ. yes of course he was always proud of us. మనం ఏం చేసినా కూడా he was always proud of us. ఫస్ట్ వచ్చినా కూడా he say చాలా బాగుంది మా అని he used to be always there for us. ఎంత బిజీ అయినా కూడా he used to come to our house every week అందరు ఇంటికి వెళ్తారనమాట. మన ఎందుకంటే బికాస్ everyone is in different places, he used to go around everyone's place ఒక 1.5-2 hours స్పెండ్ చేసి అందరితో మాట్లాడి used to go as a family man first. సో ఎప్పుడు తాతగారు అంటే I only used to see him as తాతగారు and not శోభన్ బాబు. అది అప్పుడు ఎప్పుడు నాకు అది తెలియలా. నాకు ఎప్పుడు ఆయన అంత ఫేమస్ అని తెలిసిందంటే నేను ఒకరోజు ఆయన విలేజ్కి వెళ్ళాను అనమాట. సో ఆయన బర్త్ ప్లేస్. ఆ రోజు వెళ్ళినప్పుడు ద హోల్ విలేజ్ వాజ్ దేర్ చూడటానికి, నన్ను చూడటానికి. సో ఐ మీన్ ఐ డోంట్ నో హూ, ఐ మీన్ అప్పుడు నేను ఎవరో కూడా ఎవరికి తెలియదు అప్పుడు. జస్ట్ టు సీ హూ ఐ వాజ్ అనేది అన్ని మంది వచ్చినప్పుడు ఐ డిసైడ్ ఓ మై గాడ్ తాతగారు అంటే అంత ఫేమస్ అని చెప్పి అక్కడ. అంతవరకు నాకు తెలియలా. సినిమాలు కూడా చూడలేదు తాతగారు? we never used to watch movies at home. అయ్యో, అసలు మూవీస్ అనేది you వుడ్ నాట్ ఎంకరేజ్. ఆయన మూవీస్ కూడా
ఆయన నా తాతగారు మూవీస్ ఐ ఓన్లీ సా 2 ఆఫ్ దెమ్. ద లాస్ట్ వన్ వచ్చి ఆయన అది లాస్ట్ మూవీ ఆయన చేసినప్పుడు ఐ వాజ్ స్టిల్ యంగ్ అనమాట. దట్ ఈస్ ఓన్లీ మూవీ ఐ సా ఇన్ ద థియేటర్స్. యావడి వచ్చింది అని చెప్పి వచ్చింది. దట్ వాస్ ద ఓన్లీ మూవీ ఐ సా ఆఫ్ హిస్ ఇన్ ద థియేటర్స్. అసలు అంతకు ముందు సినిమాలు ఏవి, ఆ తర్వాత కూడా ఇప్పటిదాకా కూడా? No, he has never asked us to watch and he has never వాంటెడ్. అదే చెప్పాను కదా, మాకు ఓన్లీ తాతగారు అంటే తాతగారు మట్టికే తెలుసు. డెంట్ నో మా శోభన్ బాబు. ఓకే, యూజువల్గానే అలా అంత పెద్ద స్టార్డమ్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ ఉన్నాడు అంటే యూజువల్గానే ఇంటి చుట్టూ ఎప్పుడు ప్రొడ్యూసర్లో, డైరెక్టర్లో, లేకుంటే కో ఆర్టిస్ట్లో వస్తుంటారు, ఒక హంగామా ఉంటుంది, ఆడియన్స్ వస్తుంటారు, మేము మీ ఫ్యాన్లు అనేది. అలాంటి అట్మాస్ఫియర్ ఉండకపోయేది అసలు? నెవర్. మనకి అట్లా అట్మాస్ఫియరే లేదనమాట. అంతా డిస్టెన్స్ చేస్తారు. తాతగారు ఎప్పుడు ఈ డిస్టెన్స్లోనే పెట్టుకునేవారు. అట్లాంటి ఏదైనా సిచ్యువేషన్ ఆయన మట్టికి ఆయనకి వేరే ఫామ్ హౌస్ ఉండేది అనమాట. అక్కడ మట్టికి వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళందరూ వచ్చి ఉండేవాళ్ళు. కానీ ఇంటికి దగ్గర నథింగ్, ఇట్స్ ఓన్లీ ఫ్యామిలీ. సో ఇప్పుడు తాతగారి సినిమాలో ఒకటే చూసారు. దెన్ వాట్ అబౌట్ అదర్ ఆర్టిస్ట్ లో, వెబ్ సిరీస్ లో ఇప్పటిదాకా మీరు చూడరు అసలు? మూవీస్ చాలా తక్కువ అండి. మూవీస్ చూసే చాలా తక్కువ. బికాజ్ తెలుగు దాంట్లో ఇంకా కొంచెం తక్కువ. ఎందుకంటే మనం మెయిన్గా తమిళనాడు ఉన్న వల్ల తెలుగు మూవీస్ ఎక్కువ చూడడం. కానీ బట్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. బాహుబలి అంతా ఇస్ మై ఫేవరెట్ అనమాట. ఐ హావ్ సీన్ క్వైట్ ఆల్ ద 3 parts. ఈ సాలార్, కల్కి ఇవన్నీ కూడా చూసారా? కల్కి చూడలేదు కానీ బట్ ఐ హావ్ సీన్ ద బాహుబలి. ఎన్నిసార్లు చూసారు? వన్స్. ఓకే ఓకే. సో యూజువల్గానే ఉండేది ఏంటంటే, ఇలా ఎవరైనా ఆర్టిస్ట్ ఉన్నారు, సూపర్ స్టార్ ఉన్నారు, వాళ్ళని సీనియర్ మోస్ట్ ఉన్నారు అంటే వాళ్ళ పిల్లలు వారసులుగా వచ్చేస్తూ ఉంటారు కదా. అసలు అలా ఎప్పుడు అనుకోలేదు ఎవరు తన పిల్లలు కానీ గ్రాండ్ కిడ్స్ కానీ రావాలి అనే ఆలోచన శోభన్ బాబు గారికి లేదా? ఆయనకి లేదండి, డెఫినెట్గా హీ డెంట్. కానీ ఎప్పుడు స్టాప్ చేయలేదు. కానీ he has never encouraged anyone also to get into movies. But మనమే చూసాం ఎంత ఆయన స్ట్రగుల్ చేశారు, ఎంత he has worked for this అని చెప్పి. It is not an easy task. అందరూ వచ్చి everyone can become an actor, but everyone cannot become a Shobhan Babu. Exactly. So if you can do something better at what you can do, you work on that. And is what we thought. all the grandchildren, everyone is doing very well in their own friends and ఎలా ఉండేది చైల్డ్హుడ్ మరి మీతో, తనతో మీరు? He used to give enough time for us. And he used to talk about values, family values, work values, ethics, education. Either he used to talk all times. He used to give me handwritten letters anamata. Oh, I still have those handwritten letters at home. Memories. Yes. Em undedi అందులో లెటర్స్ లో? Time gurinchi you speak, be time management gurinchi. Everything has some thing, and it value for your life, value add to your life, not to waste time. Do the best of what you can. It doesn't matter, results don't matter, do your best. Itlandiye unnayi anamata. So small values used to give us. తాతగారు చెప్పిన తర్వాతే డాక్టర్ అవ్వాలనిపించిందా, లేదు అవ్వాలి అనేటువంటి కోరిక కూడా ఉందా? I've also wanted to become a doctor by myself. నాకు కూడా కోరిక ఉండింది. ఇమాజిన్ ఒక్కసారి ఎప్పుడైనా అలా ఆఫర్ వచ్చింది, వెళ్ళిపోయాను సినిమాలో యాక్ట్ చేయాలి అంటే ఇఫ్ ద ఆఫర్ అంటే మనకి అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కదా. నాకు దాని తర్వాత కూడా హిందీలో కూడా చాలా వచ్చినాయి. ఇప్పుడు 2-3 వెబ్ సిరీస్కి కూడా అడిగారు. కానీ మళ్ళీ బాంబేలో వచ్చి 1 month ఉండాలి, 2 months ఉండాలి అని చెప్పారు. సో అగైన్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్, ఛాలెంజింగ్ యాజ్ అ వర్కింగ్ ప్రాక్టీషనర్ అండ్ ఆల్సో టు డూ దట్ అనేది ఇట్ బికమ్స్ వెరీ ఛాలెంజింగ్. సో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. ఎప్పుడైనా తీసుకున్నారా యాక్టింగ్ లో ట్రైనింగ్ కానీ ఇలాంటి? నో, నెవర్ హ్యాడ్ ఎనీ ఫార్మల్ ట్రైనింగ్. లేదు, నో నథింగ్, జస్ట్ వర్కింగ్ అవుట్. I have seen so many videos మీది జిమ్ లో ఉన్నప్పటిది, లైక్ when you are showing your muscles, ఇవన్నీ లెగ్స్ చూసుకుంటూ ఇవన్నీ ఇంత టైం స్పెండ్ చేస్తున్నది యూజువల్ గానే మనకి సెలబ్రిటీస్, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, మోడల్స్ చేస్తారు. డాక్టర్స్ ని వి సీ వెరీ లెస్ పీపుల్ కదా అంతసేపు టైం పెట్టుకుని లైక్ షోయింగ్ దట్ మజిల్. సో ఆ ఫీల్ ఎందుకు అనిపిస్తుంది మీకు? I wanted to change the trend. I wanted to impose on people అనమాట. అంటే the importance of fitness is not only for you. ఇప్పుడు నేను వచ్చి ఎవరైనా వెయిట్ లాస్ చేయమని చెప్తే they should listen to me. సో అందుకే నా ఫస్ట్ టైటిల్ ఉంటుంది, when I ask my patients to lose weight, they listen to me అని నేను రాశాను అనమాట. బికాస్ ఇట్ ఇస్ ట్రూ. ఇప్పుడు డాక్టరే హెవీగా ఫ్యాట్గా ఉండి వాళ్ళు వచ్చి వెయిట్ లాస్ చేయమంటే who's going to do? No one's going to listen కదా. So you be an example to what you teach. So I wanted to be a forefront of that
and it's working out good so far. Yeah. ఆ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన తర్వాత శోభన్ బాబు గారికి ఏమో అందాల నటుడు అనేటువంటిది ఉంది కదా, సోగ్గాడు అని ఇలా పిలిచేవాళ్ళే కదా. మిమ్మల్ని చూడగానే అదే గుర్తొస్తోంది, లైక్ జూనియర్ శోభన్ బాబు లాగా ఉన్నారు అనే కాంప్లిమెంట్స్ చాలా మంది వస్తారు చెప్తారు అట్లా అనమాట. నాకు చూస్తే తాతగారు చూసినట్టు ఉంది అని చెప్పి చాలా మంది వచ్చారు. బట్ అఫ్ కోర్స్ మై గ్రాండ్ ఫాదర్ వాజ్ అ లెజెండ్ ఇన్ హిమ్సెల్ఫ్. ఐ కాంట్ కంపేర్ విత్ హిమ్, బట్ డెఫినెట్లీ ఐఎమ్ హ్యాపీ. ఐ ఫీల్ ప్రౌడ్ ఇఫ్ సమ్వన్ టెల్స్ మీ దట్ అనమాట. ఎంగేజ్ లో శోభన్ బాబు గారు ఎలా ఉంటారో సురక్షిత్ కూడా అలాగే ఉన్నారు. అదే ఐ హర్డ్ దట్ అ కపుల్ ఆఫ్ టైమ్స్, కానీ బట్ యా యూ జస్ట్ ఫీల్ గుడ్ అంతే. ఐ డోంట్ థింక్ దట్ ఇస్ ట్రూ, బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ యూ టేక్ ద కాంప్లిమెంట్ వెన్ ఇట్ కమ్స్ కదా. సో ఇలా ఎప్పుడు నవ్వుతూ ఎలా ఉండగలుగుతారు మీరు? ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జాబ్. అంటే ఐ గెట్ యూస్ టు ఇట్. ఐ మీన్ ఈవెన్ టు పేషెంట్స్, మీరే సాడ్గా ఉంటే వై వుడ్ పేషెంట్స్ కమ్ టు యూ? They come to me because I get that little bit of energy. They are happy to talk to me. So దాని వల్ల వచ్చి I feel that you should give a positive environment always అని చెప్పి. సో చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలి అని అనుకున్నారు. అందరూ గ్రాండ్ కిడ్స్ కూడా అలాగే ఫీల్ అయ్యారా? దే హావ్ సెటిల్డ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. yes అందరూ దే హ్యాడ్ దేర్ ఓన్ ఐడెంటిటీ. మా తాతగారు చూసారంటే అందరూ డాక్టర్ అవ్వాలి కానీ అందరూ ఇంజనీర్ కావాలి కానీ అట్లా ఏం లేదు. కానీ హీ సెడ్ find their own identity, and everyone is doing great in their own respective fields. And I mean, if he is there today, he'll be proud of everybody. Yeah, ఏంటంటే నేను it has just fortunate ఏంటంటే ఒక 3-4 things have come together అనమాట. ఈ 4.5 kg ఇది ఓల్డ్ గిన్నెస్ రికార్డ్ బ్రేక్ అయింది. శోభన్ బాబు గారు వాళ్ళ ఇది గ్రాండ్ సన్ అంతా ఒక ఇదిగా వచ్చి ఇట్ has formed a narrative, and it became viral అనమాట. But otherwise everyone is doing fantastic in each and everyone's field. All the grandchildren. Yeah, మీరు చెప్పినట్టుగా ఇంతకంటే ముందు కూడా మీకు యూట్రస్ కట్ అయిపోయింది, బేబీ బయటకు వస్తుంది. So many things. అవన్నీ చేసినప్పుడు ఇంత పెద్దగా ఎందుకు లైమ్ లైట్ అనేది, అయ్యో డాక్టర్ సురక్షిత్ గారు ఉన్నారు అక్కడ, శోభన్ బాబు గారి మనవాడు, ఇలాంటిది అనేది ఎందుకు రాలేదు? మీరు ఎందుకు ప్రొజెక్ట్ చేశారు? I've given a TEDx talk. I've done so many things కానీ, but as you see, it's just time అంటారు కదా. It's just that it had to take its time. ట్రూ. సో ఇప్పుడు టెడెక్స్ టాక్ కూడా అది లైక్ మోస్ట్ వాచ్డ్ వ్యూ డాక్యుమెంటరీ లాగా ఉంది, అది ఎక్కువ మంది చూసారు. ఇవన్నీ చూసినప్పుడు లైక్ ఏం ఫీల్ అవుతారు మీరు? ఇన్నర్గా ఉండేటువంటి ఫీలింగ్ ఏంటి అసలు? I always wanted to do something different. I always wanted to be different. And especially in my field, we wanted to make a change. And I think our old formula doesn't work anymore. We need to break the trend, and I want to be the trend breaker. But I always look at myself that way, and I want to continue on the same path. సో ఇప్పుడు శోభన్ బాబు గారు మనవడు అనే ఒక ఫీల్ ఎక్కువ అనిపిస్తుందా డాక్టర్ సురక్షిత్ అనేదా? I never got that feel. శోభన్ బాబు వాడు మనవడు అందరూ చెప్పే వల్ల నాకు తెలుస్తుంది, కానీ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ వాజ్ ఇన్సైడ్ మీ అనమాట. ఎందుకంటే బికాజ్ మనం ఉండేది తమిళనాడు, ఇక్కడ మనకి వచ్చి అంత ఇట్ విల్ నాట్ nobody knows him as well. మన ఆంధ్ర లాగా ఇక్కడ కాదు. సో ఐ నెవర్ హ్యాడ్ దట్ ఫీల్ ఫర్ సో లాంగ్, అంటిల్ లైక్ 2 days 3 days ముందు వరకు నాకు అసలు ఏం తెలియలే. ఇప్పుడు నాకు తెలుస్తుంది రియల్ ఇంపాక్ట్ ఆఫ్ వాట్ ఇట్ ఇస్ టు బి శోభన్ బాబుస్ గ్రాండ్ సన్. ఏమైంది 2-3 days బ్యాక్ ఏమైంది? ఇది ఈ న్యూస్ వచ్చింది కదా, దిస్ హాస్ రియల్లీ గాన్ వైరల్. ఇట్ హాస్ బికమ్ number 6 trending in YouTube, and everybody started calling me and asking me for interviews and all this. Now Hyderabad kochi I am going, there are 4 interviews lined up over there. So all of this thing just happened now. It has never happened before. So it is like I only feel it now. యూజువల్ గా ఇప్పుడు నేను చూసిన దాంట్లో కూడా ప్రింట్ మీడియాలో వచ్చింది కూడా సూపర్ స్టార్స్ గ్రాండ్ సన్ అనేదే వచ్చింది. ఫస్ట్ అదే కనిపిస్తోంది. దట్ మేక్స్ యూ ఫీల్ ప్రౌడ్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా. I'm always proud of my grandfather, and of course he has done fantastic. అని వచ్చి ఏంటంటే మనకి the weight of that అనేది ఇప్పుడు నాకు తెలుస్తుంది. సో ఇప్పుడు చూడాలనిపించిందా మరి తాతగారి సినిమాలు? Of course, I've always wanted to see తాతగారు's movies. మమ్మీ కూడా చూసారంటే తాతగారు మూవీస్ ఆల్మోస్ట్ అన్ని చూసేసారు, కానీ మాకు వచ్చి వాళ్ళు అంత మూవీస్ లో చూపియాలి అని they didn't really push us అన్నమాట. సో ఇప్పుడు మీరు చూసే సినిమాలకి అంటే ప్రెసెంట్ ట్రెండ్ లో ఉన్నటువంటి సినిమాలకి తాతగారు చేసిన సినిమాలకి ఎంటైర్లీ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. క్వైట్ కాంట్రాస్ట్ అనేది కూడా ఉంటుంది కదా. డెఫినెట్లీ మాకు తెలిసిన వరకు తాతగారు మూవీస్ అంతా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ అని చెప్తారనమాట. సో ఆఫ్ కోర్స్ ఇప్పుడు వచ్చే అంతా ఇట్స్ నాట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ కదా, ఇట్స్ మోర్ ఆఫ్
ఐ డోంట్ థింక్ అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ ఇప్పుడు అంతా రొమాంటిక్ మూవీసే కదా వచ్చాయి. సో అందులో ఫైట్ అనేది ఎక్కువ కనిపిస్తోంది, రికార్డ్స్ ని చూపించుకుంటున్నారు. సో స్టార్క్ డిఫరెన్స్ డెఫినెట్గా. I think it is for the whole industry నే అనుకుంటా అట్లా. ఇట్స్ నాట్ జస్ట్ తాతగారు మూవీస్ అనే కాదు. ఐ థింక్ ఆల్ ఇండస్ట్రీ హెస్ మూవ్డ్ టువర్డ్స్ దిస్. సో ఇప్పుడు ఆర్టిస్ట్గా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళలేకపోయినప్పటికీ ర్యాంప్ వాక్ చేయడానికి ఒక మోడల్గా కావాలి అనుకుంటే అలా అప్రోచ్ అయ్యారా మేము? Yes, I have done a lot of model walks అనమాట. I have done for Rare Rabbit. Okay. Yeah, I have done for a couple of shows. I did ramp walks, yes, here and there. So any time అంటే మేము అలా ఏమన్నా చూడొచ్చా స్క్రీన్ మీద మిమ్మల్ని? Yeah, if opportunity is there, why not, for the ramp walk కానీ ఇది కానీ whatever it is, I'm always open. నేను ఎప్పుడు ఒక దాన్ని కన్స్ట్రెయిన్ చేయను. I have always been open అనమాట. ఇప్పుడు చూసారంటే కూడా I have a lot of modeling shoots. I have done all that. Which gynecologist does that? Nobody does. Exactly. I just want to be different, that's all. Yeah, fan following కూడా చాలా ఎక్కువ ఉంది ఇన్స్టాగ్రామ్ లో. Yeah. I think it comes. It started with my work. Then it's going on. People just see what I'm doing, kada. People I've inspired a lot of people. I would say not only my own colleagues. A lot of my own colleagues, nannu chusi, they started going to the gym. They started working out. They started becoming better. They started training. So I'm creating that kind of a rift. ఇప్పుడు వచ్చి that is what I was looking for, and I'm happy that is happening. సో దానికి మీరు ఇన్స్టాకి పెట్టుకున్న హ్యాండిల్ నేమ్ డాక్టర్ సురక్షిత్ స్టిక్స్. డాక్టర్ స్ట్రైట్ స్టిక్స్. ఓకే, ఎందుకలా డాక్టర్ స్ట్రైట్ స్టిక్స్? డాక్టర్ స్ట్రైట్ స్టిక్స్ అంటే మనం చేసే సర్జరీస్ అంతా స్ట్రైట్ స్టిక్స్ తో చేస్తాం అనమాట. ఇప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్స్ పేరే స్ట్రైట్ స్టిక్స్ అంటారు. సో ఐ కాల్ మై సెల్ఫ్ డాక్టర్ స్ట్రైట్ స్టిక్స్ బికాజ్ ఐ యూజ్ అ లాప్రోస్కోప్ కదా. సో దానివల్ల బోల్డ్ అని పేర్లు ఉన్నాయి. We just want to make up something new. ఇంట్లో ఏమని పిలుస్తారు మిమ్మల్ని మరి? మా మదర్ ఫాదర్ సన్నీ అని పిలుస్తారు అనమాట. సన్నీ. ఓకే, అది కూడా ఎస్తోనే ఉంది. అన్నీ ఎస్సే. సన్నీ ఎందుకు? సన్నీ షార్ట్ ఫామ్ కదా. సురక్షిత్ అనేది కష్టం ఇంట్లో. సో దానివల్ల సన్నీ అనేది షార్ట్ ఫామ్ గా మన ఇంట్లో పెట్టేశారు అనమాట. స్కూల్లో నుంచి మనకి ఆ పేరే ఉండింది. తాతగారు సురక్షిత్ అనే పిలిచేవారు మన చిన్న వయసులో. సురక్షిత్ బాబు అని పిలిచేవారు. శోభన్ బాబు గారు లాగా సురక్షిత్ బాబు. సో ఇన్ని సినిమాలు, ఇంత ఒక స్టార్డమ్ ఉంది, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యూజువల్గా శోభన్ బాబు గారు అనగానే అందాల నటుడు, సోగ్గాడు ఇలాంటివే ఉంటాయి కదా. సురక్షిత్ అనగానే ఏం వినిపించాలి? దానికి ముందు ప్రిఫిక్స్ సఫిక్స్ ఏమన్నారు అనుకుంటున్నారు మీరు? Dr. Surakshit. Simple and easy. Yeah, I've always seen myself as a medical practitioner. I think I will also be one. Yeah. I am one. Yeah. So ఇప్పుడు చాలా మంది తెలుగు వాళ్ళు శోభన్ బాబు గారి వాళ్ళ ఏమంటారు, వాళ్ళ పిల్లలు కావచ్చు, గ్రాండ్ కిడ్స్ కావచ్చు, వాళ్ళ తెర మీద ఉంటే బాగుండేది. ఇప్పుడు కాంటెంపరీస్ అందరూ ఉన్నారు. ఎన్టీఆర్ గారు కావచ్చు, ఏఎన్ఆర్ కావచ్చు, కృష్ణ గారు కావచ్చు. కేవలం శోభన్ బాబు గారి పిల్లలు మాత్రమే కనిపించట్లేదు అంటే అలాంటి ఒక ప్రెషర్ ఏదైనా ఎప్పుడైనా ఉండేదా? ఎప్పుడు లేదండి. అందరు ఫ్యామిలీ అసలు దీని గురించి ఇప్పుడేదా మనకు తెలుస్తుంది, కానీ వీ నెవర్ హ్యాడ్ దిస్ సిచ్యువేషన్ కమ్ అప్ అట్ ఆల్. ఇంతవరకు అసలు రాలా ఆ ప్రెషర్ కానీ ఏది కానీ ఎవరు అడగటం కానీ నెవర్ హ్యాపెన్. అఫ్ కోర్స్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఈ వస్తావా బాబు, ఇష్టం ఉందా బాబు అని అడుగుతారు, కానీ బట్ అది ఎప్పుడు ప్రెషర్గా చూడలేదు. డెఫినెట్గా రావాలి, వస్తే మీకు మంచిది అని అట్లా ఎవరు చెప్పాల. ఇప్పుడు నేను చెప్పిన ఈ పేర్లలో అందరూ థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ కూడా వాళ్ళని లాంచ్ చేస్తున్నారు. కొత్త మూవీ, కొత్త స్క్రిప్ట్ తో రెడీ అయిపోయా, ముహూర్తం షాట్లు వస్తున్నాయి అనేది. ఇప్పటిదాకా శోభన్ బాబు గారి తర్వాత నో వన్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వచ్చి అమ్మ మీరు కొంచెం రికమెండ్ చేయండి, సురక్షితం తీసుకుంటాం, ఎప్పుడు రాలేదండి. నో. ఈవెన్ శోభన్ బాబు గారు కూడా సినిమాలకు దూరం అయిన తర్వాత ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా పెద్దగా ఏమీ తెలియకపోయేది. ఇంకా ఆయన మరణించిన తర్వాత అసలు ఆ ఫ్యామిలీ ఎక్కడుంది అనేది కూడా ఏమీ తెలియదు. ఎందుకంత అసలు కంప్లీట్గా సైలెంట్గా ఒక పక్కకి వెళ్ళిపోవాలి అనేది అనిపించింది? ఐ థింక్ హీ హ్యాడ్ అ విజన్. తాతగారికి ఎప్పటి నుంచే హీ హ్యాడ్ అ విజన్. హీ నెవర్ వాంటెడ్ టు బ్రింగ్ ఎనీ ఆఫ్ అస్ ఇన్ టు ద లైమ్ లైట్ ఫర్ నో రీజన్. ఎందుకంటే ఆయన ఇది వచ్చి ఇట్ వాంటెడ్ టు ఎండ్ విత్ శోభన్ బాబు. హీ డెంట్ వాంటెడ్ టు గో బియాండ్ దట్ అనేది ఐ కెన్ టెల్. ఎందుకంటే ఇన్ కేస్ ఆయన వచ్చి హీ వాంటెడ్ టు మేక్ వన్ ఆఫ్ అస్ యాక్టర్స్, హీ వుడ్ హావ్ డన్ ఇట్. బట్ ఆయనకు వచ్చి ఎప్పుడు ఆ విజన్ లేదు. ఇట్ వాంటెడ్ టు ఎండ్ యాజ్ అ హీరో.
హీరోగానే అందరూ నన్ను చూడాలని చెప్పి హీ వాంటెడ్ టు ఫినిష్ హిస్ కెరీర్ అండ్ దట్స్ వాట్ హీ యాక్చువల్లీ డిడ్. యూజువల్గా ఆ టైంలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా వాళ్ళు వస్తూ ఉంటారు. అలా కూడా ట్రై చేయలేదు, వద్దనుకున్నారు కదా. స్ట్రాంగ్ రీజన్ ఏమైనా ఉంటుందా? హీ షుడ్ బి హ్యావింగ్ హిస్ ఓన్ రీజన్స్. కానీ వచ్చి చూసారంటే మనకి హీ హాస్ నెవర్ డైవర్స్ దట్ రీజన్ అనమాట. మనకి వీ డోంట్ నో. మేబీ బికాస్ యాజ్ ఐ సెడ్ the time and the energy and the stress what is required, he said I have done enough for everybody, so meerendu kashtapadalani cheppi, maybe that one. He always used to say you work but don't struggle. Yeah that's a great ఒక స్టేట్మెంట్ కదా నిజంగా. ఒక జీవిత సారం అని అంటారు అది. లైఫ్ స్ట్రగుల్ చేశాను సో దట్ యూ విల్ నాట్ స్ట్రగుల్ అని చెప్పి. సో అమ్మ వాళ్ళు ఏం చెప్తారు నాన్నగారి గురించి? అలా అసలు నో టాక్స్ అంటే మాట్లాడతారు అండి. ఈజ్ అంటే వాళ్ళు వచ్చి చిన్న వయసులో దే యూస్ టు గో టు సెట్స్ అండ్ ఎవ్రీథింగ్ కదా. సో దాని గురించి మా మదర్ మాతో మాట్లాడుతూ ఉంటారు అనమాట. సెట్లో ఎట్లా ఉంది, ఏం చేశారు అప్పుడు అయంతా. అండ్ డాక్టర్ సురక్షిత్కి ఉన్నటువంటి హాబీస్ కావచ్చు, ఇంట్రెస్ట్లు కావచ్చు, ఏమున్నాయి? ఐ లైక్ బైక్ రైడింగ్. సో ఐ గాట్ 2 సూపర్ బైక్స్ అనమాట. నేను వచ్చి ఎవ్రీ ఇయర్లీ ఒకసారి నేను used to go to Leh, long drive, Spiti Valley. Yeah, almost 2000 kilometers. Bike meede alone? No, with a group anamata. Okay. So every time I keep changing my groups. We go and full Spiti Valley oka 7-10 days I go for myself and I come back rejuvenated, reset button press chesnattu. Okay. Eppudu time doruktundi meeku ala? I make time.